రైతు సోదరులకు నమస్కారం. నేను సతీష్ కుమార్. భారత వ్యవసాయ రంగం ప్రస్తుతం క్రాస్ రోడ్ మధ్య ఉంది. ఏ దిశ తీసుకోవాలో తెలియక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. సాగును నమ్ముకున్న రైతులు ఎక్కువ మంది నష్టాల పాలవుతున్నారు. ఈ వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడం ఎలా, ఏ దిశగా తీసుకువెళ్తే సాగు రైతుకు లాభసాటుగా మారుతుందన్నది ఇవాళ పెద్ద చర్చగా మారింది. ఈ క్రమంలోనే ఈ మధ్య జార్ఖండ్లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సుకు తెలుగు రాష్ట్రాల నుంచి క్షేత్రస్థాయిలో ఒక రంగారెడ్డి జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్న హరిబాబు గారు ఆ సదస్సుకు హాజరయ్యారు. ఆ సదస్సు ఉద్దేశాలేంటి, ఒక రైతుగా ఆ సదస్సులో తను ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు, ఎలాంటి విధానాలతో రైతులకు సాగును లాభసాటిగా మార్చవచ్చు అనే అంశాలను ఇవాళ చర్చిద్దాం. ప్రస్తుతం మనమున్నాము అమీర్పేట గ్రామము, మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లాలో హరిబాబు గారి పొలంలో ప్రస్తుతం మనం ఉన్నాం. హరిబాబు గారు కూడా మనతో ఉన్నారు. నమస్కారం అండి హరిబాబు గారు. నమస్తే అండి. ఏంటి అసలు ఆ సదస్సును దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు, కానీ కోట్ల మంది రైతులను కాకుండా హరిబాబు అనే రైతునే ఎందుకు పిలిచారు? ఐకార్ సంస్థ ఎలా గమనించిందో నన్ను, నా వీడియోలు కానీ ఎక్కడన్నా చూసి టీవీలో చూసి వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. ఇట్లా జార్ఖండ్లో అంతర్జాతీయ సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఫుడ్ సేఫ్టీ మీద, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మీద సెకండ్ కాన్ఫరెన్స్ ఇది, మీరు కూడా దానికి అటెండ్ చేయగలరా అని నన్ను అడిగారు. నేను వస్తానండి అని చెప్పాను. వచ్చిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత అక్కడ జార్ఖండ్ రాంచీ నుంచి ఒక 200 కిలోమీటర్ల దూరంలో జార్ఖండ్లో చేశారు. దరిదాపు ఒక 1000 మంది సైంటిస్టుల వరకే ఒక దేశాల నుంచి వచ్చారు. ఇండియా నుంచి కూడా 700-800 మంది వచ్చారు. మారిషస్, ఫిజీ ఐలాండ్స్, అట్లా కాకుండా ఆస్ట్రేలియా కొంత, బంగ్లాదేశ్, బర్మా, నేపాల్, టిబెట్, మలేషియా, ఇండోనేషియా, ఈ దేశాల నుంచి అంతా సౌత్ ఏషియా నుంచి బాగా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఆలోచించింది ఒకటే, వాళ్ళు జనరల్గా సైంటిస్ట్ ఎట్లా ఆలోచిస్తారు, కెమికల్ ఫార్మింగ్ గురించి ఆలోచిస్తారు. అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ గురించి, సస్టైనబుల్ అగ్రికల్చర్ గురించి వాళ్ళు చాలా తీవ్రంగా 3 రోజులు చర్చించారు. మార్చి 29, 30, 31 3 రోజులు అదే చర్చలు పెట్టున్నారు. నాకు 2వ రోజు మార్చి 30వ తారీఖు సాయంత్రం 6 గంటలు నాకు టైం ఇచ్చారు. ఇస్తే అది కూడా అక్కడికి వచ్చిన వాళ్ళల్లో రైతులకు ఎవరికి అవకాశం ఇవ్వాల. మొత్తం వాళ్ళే కనీసం ఒక 200 మంది సైంటిస్టులు అందరూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాళ్ళే మాట్లాడుకున్నారు. మొత్తం ఏ విధంగా చేస్తే ఇది అవుతుందా అని చెప్పి మొత్తం డిస్కస్ చేసుకున్నారు. మధ్యలో నా ఒక్క రైతుగా నన్ను ఒక్కడే 30వ తారీఖు సాయంత్రం 6 గంటలకి నాకు టైం ఇచ్చారు. నేను మాట్లాడాను. నేనేం చేశానంటే, వాళ్ళంతా కెమికల్ ఫార్మింగ్ గురించే మాట్లాడుకున్నారు. నేను 2 రోజులు విన్నాను, నేను నోట్ చేసుకున్నాను. తర్వాత నేనేం చేశాను, నేను ఈ తోటని 4 సంవత్సరాల నాడు ఎట్లా మొదలు పెట్టానో ఇప్పుడు ఎలా ఉంది, గ్రాడ్యువల్గా 4 సంవత్సరాల నుంచి ఏమేం చేశానో మొత్తం నేను ఒక వీడియోగా తీసా, 11 నిమిషాల వీడియో. ఆ వీడియోని ఫస్ట్ నేను వాళ్ళ దగ్గర ప్రజెంట్ చేయగానే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఒకే ఈ 10 ఎకరాల క్షేత్రంలో ఐడెన్సిటీ ప్లాంటేషన్లో 9-10 వేల చెట్టు పెట్టడం ఏంటి, 90 రకాల ఫ్రూటు, 200 రకాల హెర్బలు, ఇన్ని రకాల ఫ్రూట్స్తో వాళ్ళు కొంత ఆశ్చర్యపోయారు, వెనక్కి తిరిగి ఆలోచించారు. 1000 మంది సైంటిస్టులు కనీసం ఆ మీటింగ్లో ఆ రోజు 800-900 మంది ఉన్నారు. అందరూ వాళ్ళు కెమికల్ ఫార్మింగ్ గురించి ఆలోచించేవాళ్ళు. న్యాచురల్ ఫార్మింగ్ గురించి నేను చెప్తుంటే అందరూ చాలా శ్రద్ధగా విన్నారు. నేను చాలా ఓపెన్గానే మాట్లాడాను. నాకు వచ్చిన హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చక్కగా నేను వాళ్ళకి 20 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశాను. 10 నిమిషాలు వీడియోగా మొత్తం నేను ఏ విధంగా భూమిని, నల్ల భూమిని నేను ఏ విధంగా ఎర్ర భూమిగా మార్చాను, 3 అడుగులు బై 3 అడుగులు బై 3 అడుగులు ఏ విధంగా గుంటలు తీశాను, దీన్ని ఏ విధంగా న్యాచురల్గా ఈ వేపపిండి, ఆముదపిండి, పండెరువు వీటితో ఎట్లా చేశాను. ఇప్పుడు మీరు ఒక రైతుగా చెప్పండి, ఇవాళ ఫుడ్ సేఫ్టీ అనే సమస్య మీద మనం ఎక్కువ మొత్తంలో పెద్ద స్థాయిలో చర్చ జరుపుతున్నాం. భారతదేశంకి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయినా కూడా హరిత విప్లవం లాంటి విధానం తీసుకొచ్చినా కూడా మళ్ళీ కూడా ఇవాళ మనము ఆహార భద్రత అనే అంశం మీద ఎక్కువగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అసలు ఎలాంటి విధానాలు ఆహార భద్రత అనే సమస్య నుంచి మనల్ని బయటకు పడతాయని మీరు అనుకుంటున్నారు? నాకు హరిత విప్లవం ముందు కూడా నాకు తెలుసు. నాకు 62-63 నుంచి కూడా నేను విన్నాను, చూశాను. నా ఇంట్లో నా గ్రామంలో ఏ విధంగా హరిత విప్లవ ప్రభావాలు జరిగినాయో అన్నీ చూశాను నేను. హరిత విప్లవానికి ముందు రైతులు ఏ విధంగా వ్యవసాయం చేసేవాళ్ళు కూడా నేను చూసా. హరిత విప్లవం తర్వాత అంటే 64-65 తర్వాత ఏ విధంగా హై ఈల్డింగ్స్ రావటం, ఏ విధంగా ఈ ఎరువులు వాడటం, పురుగుల మందులు వాడటం, ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ రావటం, క్రమంగా రైతు ఒక వినియోగదారులాగా అన్ని కొనుక్కొచ్చి వ్యవసాయం చేసే పరిస్థితుల దాకా అన్నీ నేను చూస్తూనే ఉన్నా. కానీ ఫుడ్ సెక్యూరిటీ అంటారు, ఎట్లా ఫుడ్ సెక్యూరిటీ అయితే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు భారతదేశంలో
14.5-15 కోట్ల మంది రైతులు ఉన్నారు. ఈ 14.5-15 కోట్ల మంది రైతుల్లో వ్యవసాయం గిట్టుబాటు కాక, నేను ఓపెన్గానే మాట్లాడుతున్నానండి, వ్యవసాయం గిట్టుబాటు కాదు. ఇప్పుడు అన్నీ కొనుక్కొచ్చి వ్యవసాయం చేస్తున్నాం. ఇంకా ఓపెన్ చేసి చెప్తా, నేను వ్యవసాయం చేయాలి అంటే ముందు ట్రాక్టర్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఆ తర్వాత విత్తనాల వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఎరువుల వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, పురుగుల మందుల వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ కొనుక్కొచ్చి వ్యవసాయం చేయడంతో రైతుకు గిట్టుబాటు కావట్లేదు. తడిసి ముబ్బడిగా ఖర్చులు పెరిగిపోయినాయి, ఎవరికి గిట్టుబాటు కాదు. ఈ గిట్టుబాటు కానీ వ్యవసాయం వలన రైతులు ఏమవుతున్నారంటే 14.5 కోట్ల మంది రైతులు చాలామంది, అంటే రోజుకు నాకు తెలిసిన స్టాటిస్టిక్స్లో 6 నుంచి 7 వేల మంది రైతులు వేరే వృత్తులకు వెళ్ళిపోతున్నారు. ఇది గమనించట్లేదు అందరూ. 6-7 వేల మంది రైతులు వెళ్తున్నారంటే నెలకు 2 లక్షల మంది మారుతున్నారు. వాళ్ళు సెక్యూరిటీ గార్డులకు వెళ్తున్నారు, చివరికి స్కావెంజర్ పని చేయడానికి కూడా వెనకట్టలేదు. అంటే వాళ్ళు వచ్చి పట్టణాలకు వచ్చి ఏదో వృత్తి చేసుకుని పిల్లల్ని చదివించుకుంటే వాళ్ళని బాగుపడతారు అనే ఆలోచనతో వ్యవసాయం వదిలేస్తున్నారు. రైతులు వ్యవసాయం వదిలేయడానికి ప్రధాన కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? గిట్టుబాటు కావట్లేదండి. గిట్టుబాటు అవుతుందండి? ఓపెన్గా మాట్లాడుకుందాం. గిట్టుబాటు అన్నీ ఎప్పుడైతే కొనుక్కొచ్చి వ్యవసాయం చేస్తున్నాడో, అసలు రైతు కోసం వ్యవసాయం చేయట్లేదండి. ఎవరైనా సరే, వ్యాపారస్తుడు కానీ ఉద్యోగస్తుడు కానీ, వాళ్ళు ఏం చేసినా వాళ్ళ కోసం చేస్తారు, వాళ్ళ కుటుంబం కోసం చేస్తారు. ఇక్కడ రైతు వ్యవసాయము ఆయన కోసం చేయట్లా. రైతు ఎవరి కోసం చేస్తున్నాడు? ట్రాక్టర్ల కంపెనీల కోసం చేస్తున్నాడు, విత్తనాల కంపెనీల కోసం చేస్తున్నాడు, ఎరువుల కంపెనీల కోసం చేస్తున్నాడు, పురుగుల మందుల కోసం చేస్తున్నాడు. రైతు కోసం రైతు వ్యవసాయం చేస్తే రైతుకు ఆదాయం వచ్చింది. ఎట్లా వస్తుంది? అన్నీ కొనుక్కొస్తున్నాడు. 65 ముందు, 75 ముందు, 1975 ముందు ఏది రైతు కొనుక్కొచ్చేవాడు కాదు. అన్నీ వాడే తయారు చేసుకునేవాడు. వాడు తయారు చేసుకునేవాడు. మా తాతలు, నేను బాగా గుర్తు నాకు, మా తాతలు కానీ ముత్తాతలు కానీ వాళ్ళే విత్తనాలు తయారు చేసుకునేవాళ్ళు. 10 ఏళ్ళ వరకు ఆ విత్తనం చక్కగా తయారు చేసుకుంటే ఆ ఒడ్లు తెచ్చుకునేవాళ్ళు. చక్కగా ఆ బూడిద, ఆవు బూడిద, ఆ పిడకల నుంచి బూడిద, వేపాకు ఇవన్నీ కలుపుకొని దాచుకుంటే సంవత్సరం 2 ఏళ్ళు 5 ఏళ్ళు పనిచేసేది. ఆ విత్తనం ఇప్పుడు పోయింది, రైతు చేతిలో లేదు. అది కొనుక్కొస్తున్నాడు. ఆ తర్వాత ఆ హైబ్రిడ్ విత్తనాలు, ఆ తర్వాత ఎరువులు, పురుగు అన్నీ కొనుక్కురావడంతో ఏముందంటే ఖర్చులు పెరిగిపోయినాయి, ఆదాయం తగ్గిపోయింది. ఈ పంట దళారి చేతుల్లోకి వెళ్ళింది. మార్కెట్ సిస్టమ్ వీటి చేతుల్లో లేదు. స్వామినాథన్ కమిషన్ ఉత్పత్తి ఖర్చు మీద సగం రెట్టింపు ఇవ్వమంటారు. ఏమీ లేదు. 2,200 రూపాయలు ఒక బస్తా వడ్లు పండించడానికి ఉత్పత్తి వ్యయం అవుతుంటే 1,500 రూపాయలు ఇస్తున్నారు. ఎట్లా ఫీజిబిలిటీ అయితే? ఇది ఎవరు ఆలోచించేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళే లేరు. ఎందుకు అడగట్లేదంటే రైతుకు యూనిటీ లేదు. రైతుకి ఎక్కడుంది యూనిటీ? అందరికీ యూనిటీ ఉంది. పాతిని అమ్ముకునేవాడికి యూనిటీ ఉంది, ఉద్యోగస్తులకు యూనిటీ ఉంది, కోళ్ళ పెంపకందారులకు యూనిటీ ఉంది, ఇంకొకళ్ళకు అందరికీ ఒక సంఘాలు ఉన్నాయి. ఒక రైతుకే సంఘం లేదు. భారత వ్యవసాయ పరిశోధన మండలి నిర్వహించిన సదస్సుకు మీరు హాజరయ్యారు. భారత వ్యవసాయ పరిశోధన మండలిలో జరుగుతున్న పరిశోధన అంతా పూర్తిగా రసాయన సేద్యం మీదనే సాగుతుంది. కానీ మీరు మాత్రము ప్రకృతి సేద్యం చేస్తూ ప్రకృతి సేద్యం మీద మీకున్న అవగాహనను వాళ్ళకు షేర్ చేశారు. ఎలాంటి అభిప్రాయాలు అక్కడ వ్యక్తమయ్యాయి? జనరల్గా ఏంటంటే ఇక్కడికి వచ్చిన సంస్థలన్నీ ఐకార్ సంస్థలు, మేనేజ్ కానీ, ఎన్ఐఆర్డి కానీ, సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అగ్రికల్చర్ సంస్థలు వాళ్ళే వచ్చారు. వాళ్ళు ఒకే రకంగా ప్రిపేర్ అయిపోయారు. వాళ్ళ మైండ్ సెట్ అంతా ఎట్లా ఉంటుంది? ఆ కెమికల్ ఫార్మింగ్ మీదే ఉంటుంది. అదే విధంగా తీసుకొచ్చారు. నేను కూడా ముందు కెమికల్ ఫార్మింగ్ చేసినండి, అది గిట్టుబాటు కాక వేరే రకం వ్యవసాయం చేద్దామని ఈ న్యాచురల్ ఫార్మింగ్కి వచ్చా. లాస్ట్ 3 సంవత్సరాల నుంచి స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకున్న తర్వాత ఈ ఆవులు, ఈ కోళ్ళు, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, ఈ గొర్రెలు ఇవన్నీ పెట్టుకున్నాను. చక్కగా చేసుకుని బయట నుంచి కొనుక్కురాదలుచుకోవాలి. నా చెట్లు నేనే డెవలప్ చేసుకుంటున్నా. నా ఎరువులు, ఆవు ద్వారా ఈ జీవామృతాల దగ్గర నుంచి ఇవన్నీ చేసుకుంటూ నాకున్న ఎక్స్పీరియన్స్ని వాళ్ళతో షేర్ చేసుకున్నా. హాఫ్ అన్ అవర్. అంటే రసాయన సేద్యం మీదనే పూర్తి స్థాయిలో పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలకు మీలాంటి విధానాలు అసలు పట్టుతాయంటారా? అంటే ప్రకృతి వ్యవసాయం అనే మాట కూడా కొంతమంది మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు, దాని మీద అవగాహన లేదు. కానీ కొంతమంది క్షేత్రస్థాయిలో ప్రకృతి వ్యవసాయంలోనే రాణిస్తున్నారు, మంచి దిగుబడులు సాధిస్తున్నారు, అవే ఆరోగ్యకరమైన పంటలు. కానీ మీరు చెప్పే విధానాలను వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా? దీని మీద రేపు రానున్న రోజుల్లో పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుందా? లేకపోతే ఆ విధానాల మీద కూడా ఏంటి, అసలు ఇందులో ఏం జరుగుతుందని ఒకసారి వెళ్ళి చూద్దాం, క్షేత్రస్థాయికి వెళ్ళి చూద్దాం అనేవి ఆ మూడ్లోకి శాస్త్రవేత్తలు వస్తారా? వచ్చారు. అక్కడ నేను చాలా నాకున్న అనుభవాలన్నీ అరగంట సేపు చెప్పా. నేను ఏ విధంగా చేశానో 4 సంవత్సరాల నుంచి మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్గా ఒక వీడియోలాగా చూపించా. 10 నిమిషాల వీడియోని చాలా కీన్ అబ్జర్వ్ చేశారు వాళ్ళు. అసలు వాళ్ళు ఇంకో ప్రపంచంలోకి వెళ్ళిపోయారు.
చూపించా. తర్వాత 20 నిమిషాలు నేను తీసుకెళ్ళిన స్పీచ్ నేను చదివా. అసలు 50 సంవత్సరాల నుంచి ఈ గ్రీన్ రివల్యూషన్ ఏ విధంగా తీసుకెళ్ళింది, ఈ గ్లోబలైజేషన్ తర్వాత లిబరలైజేషన్ తర్వాత రైతు ఏ విధంగా బాధపడుతున్నాడు, అన్ని కొనుక్కొచ్చి చేయటం మూలాన ఈ రసాయనిక వ్యవసాయం మూలాన ఎట్లా విషతుల్యం అయిపోయింది, భూమి సహజత్వాన్ని కోల్పోయి ఎంత చౌడు భూములుగా తయారని, ఇవన్నీ నాకున్న అనుభవాలన్నీ నేను వాళ్ళతో షేర్ చేసుకున్నా. చాలా చక్కగా విన్నారు. కానీ వాళ్ళ చేతుల్లో కూడా ఏముంటుంది, వాళ్ళంతా ఒక సిస్టమేటిక్గా ఒక రసాయనిక వ్యవసాయానికి అలవాటు పడిపోయిన వాళ్ళు. కానీ అంతా చక్కగా కొంతమంది నోట్ చేసుకున్నారు, కొంతమంది ప్రశ్నలు అడిగారు. నేను ఒకటే చెప్పే వాళ్ళకి, నా చేనుకి మీరు ఎవరైనా సరే వచ్చి చూడండి. మీరు డైరెక్ట్గా నేనేదో ఓరల్గా పాఠాలుగా కాదు, ఇది నేను ఫిజికల్గా నేను ప్రాక్టికల్గా చేస్తున్నా. మీ ఎవరైనా సరే ఒక టీమ్ కానీ రండి, మీరైనా రండి, నా ఫామ్ ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన ఉంటుంది అని అందరినీ ఇన్వైట్ చేశా. ప్రకృతి వ్యవసాయం మీద పరిశోధన చేయాలని మీరు అంటున్నారు, కానీ సుభాష్ పాలేకర్ లాంటి వాళ్ళు ఏమంటున్నారు, అసలు పరిశోధనే అవసరం లేదు, ప్రకృతిలో ఉన్న వాటితోనే నువ్వు పంటలు పండించు. అదే నువ్వు ప్రకృతిలో ఉన్న చెట్టుకు, ఒక అడవిలో ఉన్న మొక్కకు నువ్వేమి ఇస్తున్నావు, ఏమి ఇవ్వట్లేదు కదా, ఇది కూడా వ్యవసాయం కూడా అంతే కదా అని చెప్పేసి సుభాష్ పాలేకర్ అంటున్నారు. మీరు ఏమంటారు? మరి నిజమే, కరెక్టే. కానీ దాన్ని ఒక ప్రయోగాత్మకంగా ఒక సర్టిఫై చేయాలి కదా. చేసి దాన్ని ఓకే ఇది బాగుంది, ఖర్చులు తగ్గుతున్నాయి, మంచి ఆహారం పండుతుంది. నేను చెప్తానండి, నేను 4 ఏళ్ళ నుంచి నేను చేస్తున్నాను, ఎంత ప్రకృతి సిద్ధంగా ఎంత బాగా వచ్చింది, క్రాప్ కాడి నుంచి అంత బాగుంది. అదేవిధంగా ఒక సర్టిఫై చేసి కేంద్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళు కనుక మొత్తం ఈ విధానాన్ని మారిస్తే, అగ్రికల్చర్గా ఈ ప్రకృతి విధానంలో కనుక తీసుకొస్తే మంచి ఆహారం దొరుకుతుంది, ఖర్చులు తగ్గుతాయి. ఎన్ని కనుక మంచి ఆహారం పండించి మంచి ఈ ఖర్చులు తగ్గి కొద్దిగా రైతు కూడా లాభాల్లోకి వెళ్తాడు. ఇప్పుడు మీరు ఒక రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ లాగా పెట్టారు ఇక్కడ దీన్ని. ఇక్కడికి ఎలాంటి రైతులు వస్తుంటారు, వాళ్ళు ఎలాంటి డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు, మీకు ఏమనిపిస్తుంది వాళ్ళతోని, వాళ్ళ ఆలోచన విధానాలు? ఇప్పుడు మీరు ఈ ప్రకృతి వ్యవసాయంలో ఒక పెద్ద రైతుగా ఉన్నారు, దీని మీద మీరు ఓన్ చేసుకొని పరిశోధన చేస్తున్నారు, అసలు ఏం చేస్తే దీంట్లో ఇంకా మంచి అధిక దిగుబడి తీయవచ్చు అనేది అన్ని రకాల మొక్కలను ఇక్కడ పెట్టి ఒక పరిశోధన చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే రైతులు ఎలాంటి సందేహాలు వ్యక్తం చేస్తుంటారు మీతో? ఇది ఎలా జరిగిందంటే అండి, ఇది నేను కూడా కెమికల్ ఫార్మింగ్ అన్నాను, తర్వాత దీంట్లోకి మారిన తరువాత నేను లో ప్రొఫైల్గానే చేసుకున్నానండి. ఒక 1.5 2 years వరకు లో ప్రొఫైల్. తర్వాత మీలాగా ఇట్లా కొంచెం రావటం, తెలుసుకుంటాం, ఇట్లా కొంచెం వీడియోలుగా చేయటం, టీవీలో రావటం, ఇవన్నీ చూసిన తర్వాత నేను ఎక్కడికి ప్రోగ్రామ్ టీవీలో మీలాగా మిత్రులు రావటం, ఇవన్నీ తీసిన తర్వాత టీవీలో వచ్చిన తర్వాత ఆ వీడియోలు చూసి యూట్యూబ్లో చూసి ఇట్లా కూడా చేయొచ్చా వ్యవసాయం, ఖర్చు తగ్గించుకుని ఈ విధంగా కూడా చేయొచ్చా అని వందలు వేల మంది నాకు 30-40 దేశాల నుంచి నాకు ఫోన్ చేస్తారు. సాఫ్ట్వేర్ పిల్లల దగ్గర నుంచి వాళ్ళ తండ్రులతో మాట్లాడతారు, నాన్న ఈ అంకులు ఇట్లా చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు, మీరు చేయండి, నేను సపోర్ట్ ఇస్తాను అని చెప్పి ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పిల్లలు, ఈ రైతులు వీళ్ళందరూ కలిసి వాళ్ళకి చేయటం, వాళ్ళందరూ చక్కగా దీంట్లోకి రావటం, నాకు ఫోన్ల మీద అడగటం. నేను వాళ్ళందరికీ గురు, శుక్ర, శనివారాలు 3 రోజులు టైం ఇస్తా. మధ్యాహ్నం 3 తర్వాత వస్తే వాళ్ళందరూ వస్తారు. నేను వాళ్ళందరినీ కూడా టీములుగా చేస్తా, 20-30 మందిని టీములుగా చేసి మొత్తం నేను చూపిస్తా. రైతులే వస్తారు, ఆల్రెడీ తోటలు పెట్టిన రైతులు కూడా నా దగ్గరకు వస్తారు. ఆల్రెడీ పాత పద్ధతిలో 30-40 అడుగులకు ఒక మామిడి చెట్లు పెట్టారు, సపోటా చెట్లు పెట్టారు, అలాంటి తోటల వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తారు. వచ్చి హై డెన్సిటీ మెథడ్, ఈ అసలు ఎక్కడ ఇంత ఒక చదరపు గజం స్థలం కూడా నా దగ్గర వేస్తా. నేను ప్రతి గజం నేను ఏదో ఒక మొక్క పెట్టి ఏదో ఒక రకంగా నేను ఉపయోగించుకుంటా. ఎందుకంటే రోజుకి 8 గంటలు 10 గంటలు నేను పొలాలు ఉంటాను కాబట్టి ఈ భూమి మీద నాకు పట్టు వచ్చింది తోట మీద. అట్లాగే రైతులకు అదే చెప్తాను నేను, అయ్యా మనందరం ముందు మనం చేయాల్సిన పని ఇది, ఖర్చు తగ్గించుకుందాం. ఖర్చు తగ్గించుకోవాలంటే మన ఇత్తనం మనం ఇక్కడ తయారు చేసుకుందాం, ఇట్లా ప్రాపగేట్ చేయటం, లేకపోతే ఏ విధంగా సీడ్లింగ్స్ డెవలప్ అది చెప్తా. దాని తర్వాత తక్కువ నీళ్లు, నాకు ఈ 10 ఎకరాలు 9,500 చెట్లు కేవలం 2 నుంచి 4 బోర్తోనే నేను సాగు చేస్తున్నా. అంటే నీళ్ళని ఏ విధంగా పొదుపు వాడుకోవాలో కూడా నేను చెప్తా, అది కూడా నేను వాళ్ళకి చూపిస్తా. మీరు అరెకరం, ఇది అయితే అరెకరం వరి కంటే ఎక్కువ రాదు, మీరు వరి ఆపండి, మీరు ఇట్లాంటి చోట నీళ్లు తక్కువ ఉన్న చోట హార్టికల్చర్కి రండి అంట, వాళ్ళు వింటున్నారు. ఇప్పుడు మీలాగా చేయడం అందరు రైతులకు సాధ్యమేనంటారా, లేదంటే కొంతమంది అవగాహన ఉన్న వాళ్ళే చేయగలుగుతారంటారా? అవగాహన అంటే ప్రభుత్వం అవగాహన కల్పించాలా. 2, భారతదేశంలో ఉండే వ్యవసాయంలో అన్ని చిన్న కమతాలే, ఎక్కువ పర్సెంట్ 70-80% మంది చిన్న కమతాలు, అంటే 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాల రైతులు ఎక్కువ ఉంటారు మనకి. కాబట్టి వాళ్ళకి సెల్ఫ్ సస్టైన్, వాళ్ళు ఈ విధంగా ఓన్గా చేయాలంటే కొద్ది కష్టం. కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. నేను చెప్పేది ఏంటంటే, ఈ వేల కోట్ల రూపాయల బడ్జెట్లో ఆ విత్తనాల కంపెనీల వాళ్ళకి, ఆ పురుగుల మందుల వాళ్ళకి, ఆ ఎరువుల కంపెనీ వాళ్ళకి ఇచ్చే బదులు ప్రకృతి సిద్ధమైన ఈ రైతులకి కోఆపరేట్ చేస్తే ఈ చిన్నకారు రైతులు కూడా చక్కగా, ఇప్పుడు వీళ్ళని కోఆపరేట్ చేసి ఎందుకు మారుతారు, కాకపోతే ప్రభుత్వాలే కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు 70% మంది రైతులు సన్నకారు రైతులే. అవును. అదే సమయంలో
రైతులంతా ఎక్కువ వ్యవసాయం చేసే వాళ్ళు ఒక మూసధోరణిలో వెళ్తున్నారు. ఆ మూసధోరణి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ తీసుకోవాల్సిన యాక్షన్. ఎందుకు తీసుకోవాలంటే వీళ్ళకి ఆ విధంగా నడిపించారండి. వాళ్ళకి తెలియకుండా పరాయీకరణ అని ఒక మాట ఉంటుంది. వాళ్ళకి తెలియకుండానే 50 సంవత్సరాల నుంచి అట్లా డ్రైవ్ చేశారు వాళ్ళని. వాడు ఇబ్బడిమబ్బడిగా వాడి జీవనం ఏం పెరిగిపోయింది. ఒకప్పుడు 40 ఏళ్ల క్రితం ఇంత ఖర్చులు ఉండేవి కాదు మనుషులకి. ఇప్పుడు విద్య ఖర్చు, వైద్యం ఖర్చు, ఎంటర్టైన్మెంట్ ఖర్చు, అన్ని ఖర్చులు మిగతా ప్రపంచంతో పాటు ఈడు పరిగెత్తాల్సి వస్తుంది. ఈ ఖర్చుల కోసం వాడు వ్యవసాయ ఖర్చుల కోసం అప్పులు చేయటం మొదలుపెట్టాడు. ఈ అప్పులు తీరటం కోసం మళ్ళా బ్యాంకు లోన్లు, ప్రైవేట్ లోన్లు, అధిక వడ్డీలకు అప్పులు, ఈ తీరలేక పంటలు సరిగా లేక మళ్ళీ అప్పులు మళ్ళా భూములు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళందరూ పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ ఉండలేక ఆత్మహత్యలు. అంటే వ్యవసాయాన్ని సుస్థిరంగా మార్చే క్రమంలో రైతులు ఏం చేయాలి? ప్రభుత్వాలు చేయాల్సిన విధి ఏంటి? ఇందులో శాస్త్రవేత్తల పాత్ర ఏంటి? రైతులు చెప్పాను కదా, చిన్న కమతాలు అండి. మన దేశంలో చిన్న కమతాలు ఎక్కువ. వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నారు. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అంటే ముందు విస్తరణాధికారులు ఈ ఎంత నేచురల్ ఫార్మింగ్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సిందే. ముందు వీళ్ళు నేర్చుకోవాలా. వీళ్ళకి తెలిస్తేనే కదా వాళ్ళకి చెప్పాలా. వీళ్ళు తెలుసుకుని ఇది పద్ధతి. చాలా మంది శాస్త్రవేత్తలు ఈ ప్రకృతి వ్యవసాయం అనే విధానాన్ని అపోజ్ చేస్తున్నారు కదా. ఇది కాదు, ఇది వర్కౌట్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు కదా అంటున్నారు. ఏ రకంగా చెప్తారండి? నేనున్నాను, నేనేమి కొనట్లేదని చెప్పి నేను అంత మీటింగ్లో కూడా ఛాలెంజ్ చేశాను. రమ్మన్నాను, నా నంబర్ ఇచ్చాను. ఓపెన్ డయాస్ మీదే నా నంబర్ ఇచ్చి ఇదిగో తీసుకోండి అన్న. మీ ఎనీ డౌట్స్ అన్న, మీ ఏ డౌట్ ఉన్నా నేను తీస్తాను. చైర్పర్సన్ టైం ఇవ్వట్లేదు కాబట్టి నా తోట ఇక్కడ ఉంది చూసుకోండి అని చెప్పి నేను తయారు చేసుకున్న కాపీ 100 కాపీలు తీసి మెయిన్ సైంటిస్టులు అందరూ కాపీలు ఇచ్చా. మీరు చదువుకోండి, మీరు రండి, నా దగ్గరకు రండి. ప్రతి దానికి ఇంకొక మాట అన్నా నేను వాళ్ళతో, మీరు కనుక వస్తే నా తోటకు వస్తే ముందు నేను చెప్పను, నా తోటే మీకు సమాధానం చెప్పిద్దన్న. నా చెట్లు మీతో మాట్లాడతాయన్న. అయ్యే చెప్తాయి. నేను 3 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నానో అవే మీకు చెప్పిద్ది. నా నేల చెప్పిద్ది, నా భూమి చెప్పిద్ది, నా ఆవులు చెప్తాయి, నా కోళ్ళు చెబుతాయి, నా దగ్గర పనిచేసే మా పనివాళ్ళు చెప్తారు అని చెప్పి నేను చెప్పేవాళ్ళకి ఓపెన్గా. మీ దాకా అక్కర్లేదండి, మీరంతా థియరిటికల్గా బాగా మేధావులు, మీరంతా మీకు చెప్పే ఇది కాదు. మీరు వెనక్కి తిరిగి ఆలోచించండి. ప్రకృతి వ్యవసాయం అనేది ఎలాంటి అవసరం లేకుండా మార్కెట్ నుంచి ఎలా ఏం కొనకుండా కూడా చేయవచ్చని మీరు చెప్తున్నారు, నిరూపించారు కూడా. ఆల్రెడీ ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. కానీ ప్రకృతి వ్యవసాయం చేసే రైతుకు ప్రభుత్వాల యొక్క అవసరం కానీ సబ్సిడీలు కానీ ఏమైనా అవసరం అంటారా? లేదంటే ఎలాంటి ఏమి లేకున్నా కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేయవచ్చా? కంపల్సరీగా ఇవ్వాలండి సబ్సిడీ. సబ్సిడీ ఇవ్వకపోతే 2 ఎకరాల రైతు 3 ఎకరాలు నేనంటే తెచ్చాను, చేస్తున్నాను నడుస్తుంది. చిన్న సన్నకారు రైతులు ఎలా చేయగలరు? వాళ్ళు ఎలా? ఇప్పుడు నేనంటే ఆవులు ఎక్కడో 3-4 ఆవులు తెచ్చుకోగలిగాను, చేస్తున్నాను. అందరికి ఎలా ఫీజిబిలిటీ ఉంటుంది? ప్రతి రైతుకి ఆవులు దొరకవు కదా. అందుకనే చెప్పింది, ఆవులు ఇవ్వండి, వాళ్ళకి సబ్సిడీల మీద ఇవ్వండి, పశువులు ఇవ్వండి, గేదెలు ఇవ్వండి, కోళ్ళు ఇవ్వండి. ఇవన్నీ ఇస్తే వాళ్ళు కూడా మెల్లగా ఏం చేస్తారంటే పొలంలో ఉంటే వాళ్ళు గిట్టుబాటు అయ్యేటట్టుంటే ఏదైనా చేయగలరు. గిట్టుబాటు కాబట్టి ఏం చేస్తారు? వ్యవసాయ రంగానికి సంబంధించి ఓవరాల్గా సాగు సుస్థిరంగా మారాలంటే ఎలాంటి విధానాలు అవసరం? కంపల్సరీ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీగా తీసుకోవాల్సిందేనండి. నాకున్న నాలెడ్జ్లో చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకపోతే ఇది ఫుడ్ సెక్యూరిటీ ఉండదండి, ఆహార భద్రత చాలా దెబ్బ. ఇంకొక 10-20 ఏళ్ళు పోతే రైతులు ఈ విధంగా తగ్గిపోయి పండించేవాడు రైతు లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వస్తుంది పంట? కాబట్టి కేంద్ర ప్రభుత్వమే ఒక పాలసీగా తీసుకుని ఏ విధంగా రైతులు వ్యవసాయం వదిలి పారిపోకుండా దీంట్లోనే ఉండేటటువంటి చేయాలంటే వాడు గిట్టుబాటు కావాలంటే ఏం చేయాలా అని 2 మెథడ్లో ఆలోచించాలా. ఇప్పుడు దాకా ఒకే తరహాగా వెళ్ళారు. ఆ తరహా కూడా ఎట్లా 50 సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయ గ్రీన్ రెవల్యూషను, ఈ హరిత విప్లవం, దాని తర్వాత ఈ గ్లోబలైజేషన్ తర్వాత మనకు తెలియకుండానే మనం ఒకే రకంగా వెళ్ళిపోతున్నాం. అట్లా కాకుండా 2వ పద్ధతిలో ఏ విధంగా చేస్తే రైతు సస్టైనబుల్ అవుతాడు, ఏ విధంగా మంచి ఆహారం పండిస్తాడు, ఏ విధంగా సమాజానికి మంచి ఆహారం ఇస్తాడు ఇనే పందాలు ఆలోచిస్తే దొరికిద్ది మార్గం. వేరే తెరిచేవే ఎందుకు దొరకదు? కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. విస్తరణాధికారులు ఆలోచించి రిపోర్ట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళు వింటారు. ముందు వీళ్ళు వాళ్ళ ఇతను ముందా చెట్టు ముందా అన్నట్టు కాకుండా ముందు ఆలోచించాలా. అంటే వ్యవసాయ రంగాన్ని బ్రహ్మాండంగా చేయొచ్చు అని చెప్పేసి మీలాంటి వాళ్ళు కానీ శాస్త్రవేత్తలు కానీ అందరు చెప్తారు, అన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి. కానీ మేము రైతుల కోసమే ఉన్నాము, రైతు ప్రభుత్వం మాది, రైతు సంక్షేమ ధ్యేయం అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తుంటాయి. కానీ మరి ఎక్కడ జరుగుతుంది? నేను నమ్మనండి అది. చెప్పటం వరకే కానీ వాళ్ళు వెళ్ళే పందాలు చేస్తే మాత్రం వ్యవసాయం గిట్టుబాటు కాదు. వ్యవసాయం దండగా అని చెప్పటానికి ఎవరికి ధైర్యం కూడా చాలదు. నేను చెప్తా, వ్యవసాయం బాగా చెప్తా, దండగా చేయలేరు, గిట్టుబాటు కాదు. ఈ పందాలో చేసుకెళ్తే గిట్టుబాటు కాదు. పందా మార్చుకోవాలి.
వ్యవసాయం చేసే విధానం మారాలండి, వ్యవసాయం మారకూడదు. నాకు కూడా నేను రసాయన వ్యవసాయం చేసేటప్పుడు నేను ఒక్కొక్క డాక్యుమెంట్ చదువుతుంటే రోజుకు 3,000-4,000 మంది క్యాన్సర్ పేషెంట్లు తయారవుతున్నారు. పిల్లలకి ఇంతంతలో కళ్ళజోళ్ళు, 20 సంవత్సరాలకే షుగర్లు, 30 ఏళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవటాలు ఇవన్నీ చూసాం. అసలు నాకు ఆశ్చర్యం వేసేది, ఎట్లా జరుగుతుంది ఇది? కేవలం ఈ విషతుల్యమైన ఆహారం. ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా మాత్రం ఇది ఒక జాతీయ విధానంగా తీసుకోవాల్సిందండి. ఒక పాలసీ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పాలసీగా తీసుకుని వ్యవసాయ విధానం మారాలండి. వ్యవసాయ విధానం అనేది 100% మారాల్సిందే. ఈ పందాలు వెళ్తే మాత్రం వ్యవసాయం చేసే రైతు తగ్గిపోతారు. ఈ రసాయనిక విధానంలో చేసే విధంగా ఏ విధంగా కోఆపరేషన్ ఉందో అది అంతా మొత్తం ఈ ప్రకృతి విధానంలో చేసే రైతులకు కూడా చేయాల్సిందే. ఈ విస్తరణాధికారులను డెవలప్ చేయాలా, ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తే ఏ విధంగా నేర్పాలో ఇదంతా చేయాలా. ఈ చిన్న సన్నకారు రైతులందరికీ అన్నీ కొనుక్కోలేరు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా మద్దతు ఇచ్చుకోవాలా, ఏది ప్రకృతి వ్యవసాయం చేస్తే ఎట్లా దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వాలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం కోసం మెథడ్స్ ఆలోచించాలా, వాళ్ళు కోఆపరేట్ చేయాలా. చేస్తేనే ఈ సస్టైనబిలిటీ అవుతుంది. లేదనుకుంటే మాత్రం ఒక రాజుకు మాత్రం నాకైతే మాత్రం ఊహిస్తే భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఈ ఆహార భద్రత అనేది మాత్రం చాలా లోపించింది. ఎందుకంటే పెరిగే జనాభాకి మనకు ప్రొడ్యూస్ అయ్యే ఆహార ధాన్యాలకి అసలు పొంతనే లేకుండా పోయింది. ఇది ఆలోచించట్లేదు. వేస్తే ఇప్పుడు చూడండి, మనకు రైతులకు కూడా ఎవరు చెప్పేవాళ్ళేరండి. ఎవరన్నా మోటివేట్ చేస్తే అయ్యా మీరు 46 లక్షల ఎకరాల్లో పత్తి వేసారు తెలంగాణలో లాస్ట్ ఇయర్, వాళ్ళకి చెప్పాలా. 15-20 లక్షల ఎకరాల కంటే మీకు పత్తికి పనికొచ్చే ల్యాండ్ లేదు ఇక్కడ అని వాళ్ళకి చెబితే వాళ్ళు వేయరు. లేదా నిర్బంధంగానే సరే మీరు వేయటానికి వీల్లేదు, మీరు 20 లక్షల వేయండి, మిగతా వాళ్ళు కొంత మిర్చికి వెళ్ళండి, కొంత మిగతా క్రాపులకి వెళ్ళండి, కమర్షియల్ క్రాపులకి అని మోటివేట్ చేయాలి. అది లేదు కాబట్టి రైతు ఈ గుడ్డెది చేలబడ్డట్టు ఆడేసాడని ఈడేసాడని అట్లా మేమందరం వెళ్ళిపోతున్నాం. ఎక్కువ మంది చదువుకోలేని రైతు, అన్ఎడ్యుకేటెడ్ రైతులు, చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు అయితే ఒక పాలసీగా తీసుకుని చేస్తేనే ఈ న్యాచురల్ ఫార్మింగ్ అవుతుంది. లేకపోతే మాత్రం 50 ఏళ్ళ నుంచి ఇదిగో ఈ భూమిని విషతుల్యం చేసాం. ఒక బస్తాతో మొదలుపెట్టిన నేల ఇవాళ 10, 12, 15 బస్తాలు ఎత్తున్నారు. నేను మొన్న కర్ణాటకలో నా చుట్టాలు ఉన్నారు, బంధువులు, వాళ్ళు నాకు ఫోన్ చేసి ఆడు 16 బస్తాలు వాడే అంటాడు ఎకరానికి. ఎట్లా వాడతారు నాకు అర్థం కాదు. 16 బస్తాలు ఈ కెమికల్స్ వాడతారా ఒక ఎకరానికి? చెరుకుకి 16 బస్తాలు వాడారంట, పత్తికి 16, 17 బస్తాలు వాడతారంట, మిర్చికి కూడా ఇంకెక్కువ వాడతారంట. ఎట్లా అసలు దాని నిండా ఉప్పు కసిమైపోద్ది నేల. ఇది ఒక రోజులో కాదు, 40-50 సంవత్సరాల నుంచి గ్రాడ్యువల్గా భూమిని నిస్సారం చేసి పారేశారు. ఇప్పుడైనా సరే ప్రభుత్వం పాలసీగా తీసుకుని ఈ నిస్సారమైన ఈ భూముల్ని మళ్ళా సారవంతం చేయాలంటే ప్రకృతి వ్యవసాయానికి వెళ్ళాల్సిందే. ప్రకృతి వ్యవసాయం ఒకటే మార్గం. ఇది చిన్న సన్నకారు రైతులు వాళ్ళకు వాళ్ళు ఇండిపెండెంట్గా చేసుకోలేరు. కాబట్టి ప్రభుత్వం మద్దతు కంపల్సరీ ఉండాల్సిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న సన్నకారు రైతులకి అన్ని రకాలుగా ఇవ్వాలా, విత్తనాలు ఇవ్వాలా, మొక్కల్లో ఇవ్వాలా, సబ్సిడీలు ఇవ్వాలా. కెమికల్ వ్యవసాయం చేసే వాళ్ళకి ఇవ్వట్లేదా? అదే విధంగా ఇవ్వండి. ఇది హరిబాబు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. వ్యవసాయ విధానాలు మారాలని వారు గంటాపథంగా చెప్తున్నారు. రసాయనాలకు స్వస్తి చెప్పి ప్రకృతి సేద్యం ఎంచుకున్నప్పుడే రైతుకు సుస్థిరతతో పాటు దేశానికి ఆహార భద్రత ఉంటుందని వారు ఆకాంక్షిస్తున్నారు. ఇది హరిబాబు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్తే.